శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతే నమః. 6 ఏప్రిల్ 2025 నుండి 12 ఏప్రిల్ 2025 వరకు ద్వాదశ రాశుల వారికి చంద్రమాన్ని అనుసరించి ఒక వారం రోజుల పాటు ఎలా ఉంటుందని చూద్దాం. ముందుగా కొన్నటువంటి గ్రహస్థితి చూసినట్లయితే పంచగ్రహ కూటమి రాహువు, బుధుడు, శుక్రుడు మరియు అదేవిధంగా రాహువు, బుధుడు, శుక్రుడు రవితో కలవటం ద్వారా పంచగ్రహ కూటమి మీనరాశిలో జరుగుతున్నది. అదేవిధంగా కుజుడి యొక్క సంచారం అనేది నీచత్వం పొంది 2వ తారీఖున తన యొక్క స్థితి అనేది కర్కాటకంలో జరుగుతున్నది. మరియు వాటితో పాటు కేతువు యొక్క స్థితి మనం గమనించినట్లయితే కన్యలో జరుగుతున్నది. ఇటువంటి గ్రహస్థితి రాబోతున్నటువంటి వారం రోజుల పాటు ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఇవ్వబోతుంది అనేది చూద్దాం. సింహరాశి వారికి వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తుంది. వృత్తిపరంగా, వ్యాపారపరంగా అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా కొద్దిగా మానసికమైనటువంటి, శారీరకమైనటువంటి శ్రమ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వారికి షష్టగ్రహ కూటమి, పంచగ్రహ కూటమిగా ఏదైతే జరుగుతుందో అష్టమంలో జరుగుతున్నది. అది అంత యోగాన్ని ఇవ్వట్లేదు. ఈ రాశి వారికి ముఖ్యంగా జరుగుతున్నటువంటి కూటమి మానసికమైనటువంటి కొద్దిగా స్ట్రెస్ని ఎక్కువగా ఇచ్చే విధంగా ఉంటుంది. ఖర్చు విషయంగా ఏదైతే ఖర్చు జరుగుతున్నదో ఆ ఖర్చుని తగ్గించుకోవాలని చెప్పి భావిస్తారు. అధికమైనటువంటి ఖర్చు కొన్ని కష్టాలకి కారకంగా ఉంటుందని చెప్పి భావించగలుగుతారు. జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో జాగ్రత్తలు తీసుకొని ముందుకు వెళ్ళాలనుకుంటారు. వయోవృద్ధులు ఆరోగ్యపరంగా జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ఈ యొక్క వారం ఏదైతే షష్టగ్రహ కూటమి అష్టమంలో జరుగుతున్నదో అది ఆరోగ్యపరంగా మానసికమైనటువంటి శ్రమకి కారకంగా ఉంటుంది. ఈ రాశి వారికి ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా ఉన్నటువంటి స్థితిని కొనసాగించాలనుకుంటారు. సమయానికి రావాల్సినటువంటి డబ్బు వస్తున్నప్పటికీ, రొటేషన్లో సానుకూలంగా ఉన్నప్పటికీ ఏదో విధంగా డబ్బు అనేది ఖర్చు అవుతూ ఉంటుంది. ఆ ఖర్చు విషయంలో కొంచెం తక్కువగా ఖర్చును తగ్గించుకోవాలనుకుంటారు. ఎంత చేసినప్పటికీ కూడా, ఎంత చెప్పినప్పటికీ కూడా కుటుంబంలో ఎవరో ఒకరు ఏదో విధంగా డబ్బు ఖర్చు పెట్టడం, నెల అయ్యేటప్పటికీ సమయానికి కట్టాల్సిన చోట డబ్బు కట్టాలి. మరియు అదేవిధంగా మరియు రావాల్సినటువంటి డబ్బు సమయానికి రాకుండా ఉండడం అర్థం కానటువంటి వ్యవహారంగా ఉంటుంది. వృత్తిపరంగా, వ్యాపారపరంగా సానుకూలమైనటువంటి స్థితిని కొనసాగించాలనుకుంటారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి అష్టమ శని ప్రభావం స్టార్ట్ అయింది. దీని ప్రభావ రీత్యా ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. వయోవృద్ధులు ముఖ్యంగా వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. మరియు అదేవిధంగా ఎవరైతే అంతర్లీనంగా ఉన్నటువంటి వ్యాధులు బయటికి రావడానికి కూడా కొన్ని కారకాలుగా ఉంటాయి కాబట్టి ఈ యొక్క విషయాన్ని చెప్పడం జరుగుతుంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా కాళ్ళకి, కీళ్ళకి, మోకాళ్ళకి నొప్పులు రావటం, జుట్టు రాలిపోవటం కానీ ఇలాంటివి కొన్ని సమస్యలు ఆరోగ్యపరంగాను, శారీరకంగాను స్ట్రెస్ని గురి చేసే విధంగా ఉంటుంది. కాబట్టి ఇక సింహరాశి వారు కొన్ని జాగ్రత్తలు తీసుకొని ముందుకు వెళ్ళాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన, ఉద్యోగపరంగా మార్పు చేర్పులు, పెద్ద మార్పు చేర్పులు తీసుకోకుండా ఉంటేనే ఈ యొక్క రాబోతున్నటువంటి ఈ యొక్క విశ్వావసనామ సంవత్సరంలో కూడా అది మంచిది. ఈ వారంతోనే ఏదైతే 29వ తారీఖున మారినటువంటి శని ప్రభావం అనేది కొంచెం ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి ఈ యొక్క విషయాన్ని పరిగణలోకి తీసుకోండి. జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవడం అనేది కూడా ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతున్నది. గురువు యొక్క స్థితి కొంచెం ఉద్యోగపరంగా అనుకూలంగా ఉన్నప్పటికీ ఆ యొక్క ఉద్యోగంలో రీత్యా శ్రమ అనేది కొంచెం ఎక్కువగా ఉండడానికి ఆస్కారంగా ఉంటుంది. దూర ప్రాంత ప్రయాణ సంబంధితమైన విషయాల్లో జాగ్రత్తలు తీసుకోండి. ఎక్కువగా ప్రయాణాన్ని దూరాన్ని ప్రయాణం చేసినప్పుడు కొంచెం నిడివిలో బ్రేక్ తీసుకొని ఎక్కువగా ప్రయాణం చేయండి. విద్యార్థులు ముఖ్యంగా విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారు విద్యార్థులు గురువు యొక్క స్థితి అంతే సానుకూలమైనటువంటి ఫలితాలు ఇచ్చే విధంగా లేదు. కాబట్టి ఈ రాశిలో ఉండేటువంటి వారు ఈ వారం ముఖ్యంగా కొద్ది కష్టపడి చదవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. రాజకీయంగానే ఎదగడానికి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో అర్థం కానటువంటి స్థితిరీత్యా మీకు రావాల్సినటువంటి పేరు, ప్రఖ్యాతులు రావాల్సినటువంటి ఏవైతే సడన్గా దూరం అవ్వటం, ఎవరో చెప్పినట్టుగా దూరంగా జరగటం అర్థం కానటువంటి వ్యవహారంగా ఉంటుంది. ఎవరు ఇలా మన గురించి నా స్వవిషయాలని బహిర్గతం చేయటం, అందరికీ చెప్పటం, మాకు ఫ్యామిలీని ఎవరు డిస్టర్బ్ చేస్తున్నారని చెప్పి ఆలోచనలోకి రావడం జరుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా ఈ యొక్క వారం వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేసుకోండి. శనివారం పూట రాహుగ్రహ మంత్రజాపం చేయండి. మరియు అదేవిధంగా ఇక రాశిలో ఉండేటువంటి వారు వినాయకుడిని పూజించండి, దుర్గాదేవిని పూజించండి. ఈ దుర్గాదేవి పూజించడం వల్ల వైవాహిక జీవితంలో ఉన్నటువంటి కొన్ని సమస్యలు ఏవైతే ఉంటాయో ఆ సమస్యలు దూరం అవుతాయి. కోర్టు వ్యవహారాల్లో కొంచెం సానుకూలమైనటువంటి
స్థితికి ఏర్పడగలుగుతుంది ఈ రాశి వారికి.